గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియా సహోదరి సహోదరుడా, ఒకసారి ఒక ప్రొఫెసర్ వాళ్ళ స్టూడెంట్స్ని ఒక క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఎప్పుడైనా మీరు దేవుణ్ణి చూసారా అంటే ఎవ్వరు కూడా ఏం ఆన్సర్ ఇవ్వలేదు, అందరు మౌనంగా ఉన్నారు. మళ్ళీ అడిగాడంట, ఎప్పుడైనా మీరు దేవుణ్ణి టచ్ చేశారా? ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు, అందరూ సైలెంట్ అయిపోయారు. మళ్ళీ అన్నాడంట, ఎప్పుడైనా మీరు దేవుని మాటను ఆయన స్వరాన్ని విన్నారా అని అడిగాడంట. అప్పుడు అందరూ కూడా కామ్ అయిపోయారు. అప్పుడు అన్నాడంట, ఏదైతే మన కంటికి కనిపించదో అది ఈ ప్రపంచంలో లేదు, అంటే దేవుడు లేడు అని చెప్పాడంట. అప్పుడు ఆ స్టూడెంట్స్లో నుంచి ఒక వ్యక్తి లేచి ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. ఏమనంటే, మీరు ఎప్పుడైనా ఈ ప్రొఫెసర్ యొక్క బ్రెయిన్ని టచ్ చేశారా అని అడిగారంట. అడిగితే ఎవరు ఏం ఆన్సర్ ఇవ్వలేదు, అందరు కామ్ అయిపోయారు. మళ్ళీ అన్నాడంట, ఎప్పుడైనా ఈ ప్రొఫెసర్ బ్రెయిన్ని మీరు చూసారా అని. ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు, కామ్ అయిపోయారు. మళ్ళీ అన్నాడంట, ఎప్పుడైనా ఈ ప్రొఫెసర్ బ్రెయిన్ని మీరు ముట్టుకున్నారా అని. అందరూ కామ్గా ఉన్నారు. అప్పుడు అన్నాడంట, ఏదైతే మన కంటికి కనిపించట్లేదో అది లేదు, కాబట్టి ఈ ప్రొఫెసర్కి బ్రెయిన్ లేదు అని చెప్పాడంట. అయితే నిజంగా కొన్నిసార్లు కొంతమంది ఫూలిష్ టాక్స్ మాట్లాడుతూ ఉంటారు కదా. ఏమని చెప్తారంటే, దేవుడు లేడు, ఈ ప్రపంచం అంతా తనకు తానే ఉత్పత్తి అయిపోయింది, తనకు తానే ఫామ్ అయిపోయిందని చెప్తా ఉంటారు. కానీ నో, ఇంత అద్భుతమైన సృష్టిని దేవుడు సృష్టించాడు, పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన కంట్రోల్లో సృష్టి అంతా ఉంది. సో ఎవరు దేవుడు లేడని చెప్తారంటే, ఎవరికైతే మంచి చెడు కరెక్షన్ ఇష్టం ఉండదో, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను, నాకు ఎవ్వరు చెప్పనవసరం లేదు, నా లైఫ్ నా ఇష్టము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు దేవుడు అవసరం లేదు. వాళ్ళే అంటారు ఏమనంటే, దేవుడు లేడు అని. ఎందుకంటే వాళ్ళకు కరెక్షన్ తీసుకోవడం ఇష్టం ఉండదు, జీవితాన్ని మార్చుకోవడం ఇష్టం ఉండదు, సరి చేసుకోవడం ఇష్టం ఉండదు. వాక్యం చెప్తా ఉంది, కీర్తనలు 14:1, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారంట తమ హృదయంలో. ఫూల్స్ ఆ విధంగా థింక్ చేస్తారంట. సో ఎవరు థింక్ చేస్తారంటే, నన్ను ఎవరు పరిపాలించొద్దు, నా ఇష్టం వచ్చిన నేను బ్రతుకుతా అనేవారు మాత్రమే దేవుడు లేడని వాదిస్తారు. సో నో, అంతరిక్షము ఆయన మహిమను వివరిస్తూ ఉంది, ఆకాశము ఆయన మహిమను వివరిస్తూ ఉంది. దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం అందరం భూమి మీద ఉన్నాము. గాడ్ బ్లెస్ యూ.